తులసి, అల్లుడు గారు ఎక్కడున్నారమ్మా? ఒకసారి చెప్పేసి ఊరెళ్ళిపోతాను. ఫోన్లో చెప్తే చాలే అమ్మా. అబ్బాయి మొహం వాడిపోయిందమ్మా. నేను నేరుగా కలిసి కొంచెం ధైర్యం చెప్పేసి ఆ తర్వాత స్టేషన్కి వెళ్ళిపోతాను. అయితే ఉండమ్మా, క్యాబ్ బుక్ చేస్తాను. వెళ్తూ వెళ్తూ చెప్పేసి వెళ్తూ కానీ. బాబు, కారాపు. ఏమైందమ్మా? హాస్పిటల్ ఒక కేసు అర్జెంట్గా రమ్మన్నారు. ఇదే కారులో నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను. కృష్ణ నిన్ను డ్రాప్ చేస్తాడు బస్ స్టాండ్లో. సరే రామ్మా. డ్రైవర్, ఏమైంది? డోర్ లాక్ అయిందేంటి? చూస్తా మేడం. చైల్డ్ లాక్ అయింది మేడం. ఎలా అయింది? తెలియదు మేడం. ఇక్కడేనమ్మా. కృష్ణ కాల్ చేసి చెప్పమంటావా? వద్దులే, నేను వెళ్ళి కలుస్తానులేమ్మా. సరే అమ్మా. సరే, బాయ్. ఆ ఫ్లాట్ ఫినిష్ అయిందా? ఆ పైన ఇంకా ఫినిష్ చేయాలి సార్. గుడ్. గ్రౌండ్ ఫ్లోర్కి పోనీ. ఓకే సార్. నీకు గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పాను కదా, పైకి ఎందుకు ప్రెస్ చేసావు? సార్ నేనేం చేయలేదు సార్, అదే ఆటోమేటిక్గా పోతుంది. స్టాప్ చేయవయ్యా. ఏమైంది? సార్ ట్రై చేస్తున్నాను సార్. ఏంటి నువ్వు కిందకి పంపంటే మళ్ళీ పైకి పంపుతున్నావు? సార్ నాకేం అర్థం కావట్లేదు సార్. అసలు ఏం చేస్తున్నావు? నీ స్టాప్ అయ్యా. సార్ స్టాప్ అవ్వట్లేదు సార్. అయితే పవర్ ఆఫ్ చేయాలి. ఇడియట్. ఆఫ్ చేశాను సార్. ఏమైంది? తెలీదు సార్. పవర్ ఆఫ్ చేస్తే లిఫ్ట్ మూవ్ అవుతుంది ఏంటి? దానికి అదే ఆగిందేంటి? తెలీదు సార్. హలో, ఎవరైనా ఉన్నారా? లిఫ్ట్ ఓపెన్ అవ్వడం లేదండి. హలో, ఎవరక్కడ? సార్ 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 లిఫ్ట్ పడిపోతుంది సార్. ఏంటి అసలు ఫిక్స్ చేయలేదా? సారీ సార్, టెస్ట్ రన్ చేస్తున్నారు. ఈలోగా ఏమైందో తెలియదు. ఇండస్ట్రియల్ క్రెయిన్ తెప్పించి నైట్ క్లీన్ చేయించి కొత్త లిఫ్ట్ పెట్టించండి. ఇంకో 1 month లో మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. తెలీదా మీకు? ఓకే సార్.
తులసి కాఫీ. అత్తగారు ఎక్కడ? అమ్మ ఊరు వెళ్ళిపోయింది. నీతో చెప్పెళ్ళడానికి సైట్కి కూడా వచ్చింది కదా. సైట్కి వచ్చారా? ఎప్పుడు? నేనే వచ్చి డ్రాప్ చేశాను. లేదే, నేను చూడలేదే. నేను కలిసి కదా వెళ్తాను చెప్పింది. చెప్పు. ఎలా జరిగింది? ఆవిడ లిఫ్ట్లో ఉందన్న విషయం ఎవరికి తెలియదు సార్. తెలుసుంటే ఎలాగోలా సేవ్ చేసి ఉండేవాళ్ళం. పాపం ఊపిరాడక చనిపోయారు. అంకుల్ పట్టుకోండి, అంబులెన్స్ ఫోన్ చేయండి. తమ్ముడు, నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. కానీ మీ కుటుంబంలో జరిగిన విషాదానికి నేను కారణం కాదు. నాకు మీ నాన్న మీద కోపం ఉండేది నిజం. దానికి మీ కుటుంబాన్ని నాశనం చేసేంత చెడ్డవాడిని మాత్రం కాదు. ఏదో బ్యాడ్ టైం. నీకేదైనా సహాయం కావాలంటే ఏ టైం అయినా సరే తప్పకుండా నాకు కాల్ చేయి. అది చెప్పి వెళ్దామని వచ్చాను. ఉంటాను తమ్ముడు. ఇంకెన్ని రోజులు జరిగిన దాని గురించి బాధపడుతుంటావు? ఆ రోజు అమ్మని నేను డ్రాప్ చేసి ఉంటే ఇలా అయి ఉండేది కాదు కదా. అనవసరంగా ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఏదైనా జరగని రాసుంటే దాన్ని ఎవరు ఆపలేరు. నువ్వు నార్మల్ అవ్వాలి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. మీ అమ్మగారు ఉండుంటే ఇదే కోరుకునేవారు కదా. నేను మామయ్యని చూడాలి. హీస్ ఫైన్. ఇంకో 2 డేస్లో నార్మల్ వర్క్ షిఫ్ట్ చేస్తాం. ప్రస్తుతానికి ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది. టూ డేస్లో నార్మల్ అయిపోతారని చెప్పారుగా. డోంట్ వరీ. తులసి, జరిగిందంతా నిన్నే తెలిసింది. ఒకే వారంలో ఇద్దరు ఊహించడానికి కష్టంగా ఉంది. ఐఎమ్ సారీ. అంకుల్ విల్ బీ ఫైన్. నీకెప్పుడేం కావాలన్నా నాకు కాల్ చేయి. సరేనా? బాయ్.
ఆ మొత్తం డీటెయిల్స్ పూర్తిగా నోట్ చేయి. సార్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? తను మాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. మా ఫ్యామిలీ డాక్టర్. నిన్నే హాస్పిటల్ కూడా కలిసాం. ఏమైందో తెలియదు, సడన్గా న్యూస్ చూసి షాక్ అయ్యాం.